మనం చేసుకునే ఈ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీలో మనం ఫస్ట్ రైస్ కుక్కర్లో ఆ చిట్టి ముత్యాల రైస్ని కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు చికెన్ ఈ బగునాలో నేను కుక్ చేసి ఆ రైస్ని పైన వేసేస్తాను. ఈ చిట్టి ముత్యాల రైస్ ఏదైతే ఉందో మనకు రైస్ కుక్కర్లో 1 కప్పుకి 2 కప్పుల చప్పున నీళ్లు తీసుకున్నాను. స్టవ్ కూడా ఆన్ చేసేసాను. దీంట్లో ఈ బియ్యం వేసేసుకుంటాను. చూడండి, ఈ బియ్యాన్ని కడిగాను, నానబెట్టాను. ఇలా వేస్తుంటేనే ఆ చిట్టి ముత్యాల సువాసన అద్భుతం. ఇందులో ఎక్కువ నూనె వేయకండి, జస్ట్ 1 చెంచాడు నూనె అందులో వేయండి. అంతేకాకుండా ఈ రైస్లో మరింత ఫ్లేవర్ రావడానికి మనం గరం మసాలా, లవంగం, యాలకులు, అనాసి పువ్వు, షాజీరా, నల్ల యాలకులు, అలాగే షాహీ జీరా. ఈ షాజీరా మనం వేసుకున్నప్పుడు మనకి ఆ మంచి ఫ్లేవర్ ఏదైతే మనం చికెన్ కానీ మటన్ కానీ వేసి కుక్ చేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ మనకి అందచేస్తుంది. సో ఉప్పు తీసుకోండి. మరి ఉప్పు ఏదైతే ఉందో మనకి ఈ నీళ్లు కొంచెం సముద్రపు ఉప్పులా నీళ్లు ఉండాలి. ఆ నీళ్ళని పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయింది. దీనిపైన మూత పెట్టేసేయండి. మరి ఈ రైస్ కుక్కర్లో వేసేటప్పుడు కొంచెం నీళ్లు వేడి చేసి పోసుకుంటే మీకు రైస్ పర్ఫెక్ట్గా తొందరగా కూడా కుక్ అవుతుంది. సో రైస్ కుక్కర్లో ఆ రైస్ రెడీ అయిపోయే లోపల మనం ఒక మంచి పేస్ట్ తయారు చేసుకుందాం. ఎప్పుడు మామూలుగా మనం తింటూ ఉంటాం, కానీ ఆ పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ మసాలాలో కలుపుతాం. కానీ ఈరోజు పేస్ట్ చేసి పైన వేసుకుందాం. ఎందుకు అంటే అలా పేస్ట్ చేసి వేసుకున్నప్పుడు ఆ పైన మనకి ఇంకొక కలర్, లైట్గా గ్రీన్ రంగు కూడా మనకి వస్తుంది. మన పాత్రలో మిరపకాయలు ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే కొత్తిమీర దీంట్లో, అలాగే పుదీనా. ఇవేంటి మనకి మంచి బిర్యానీ కానీ పులావ్ కానీ చేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ అవ్వడానికి మన పుదీనా పనిచేస్తుంది. సో దీన్ని నేను చికెన్ కుక్ చేసేటప్పుడు వేయను, ఆ రైస్లో కూడా వేయలేదు. ఇవన్నీ పైన దీనిపైన వేసేటప్పుడు మాత్రమే వేస్తాను. సో దీన్ని కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు, లేకపోతే ఇలాగే పేస్ట్ చేస్తే ఇంకా బెస్ట్. దీన్ని టైట్ చేసేయండి, పేస్ట్ చేయండి, రెడీగా పెట్టుకోండి. మనం చికెన్ రెడీ అయిన తర్వాత దీనిపైన మనం వేసుకుందాం. ఇది రైస్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని నూనె అయితే ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవ్వాలి కాబట్టి కొంచెం నూనె పడుతుంది. మనం ఫస్ట్ ఉల్లిపాయలు, ఎప్పుడు నేను నేర్పించేది ఏంటి, ఉల్లిపాయలు వేయగానే కొంచెం ఉప్పు వేసుకోవాలంటాను. ఎందుకంటే ఈ ఉల్లిపాయల్లో నుంచి ఆ తేమ బయటికి తీసుకొచ్చి మనకి కుక్ చేస్తుంది. సో ఉప్పు, ఈ ఉల్లిపాయల్ని మనం స్లోగా వేయించుకోండి, కొంచెం కలర్ వచ్చేదాకా. మన ఈ ఉల్లిపాయలు చూడండి కొంచెం బ్రౌన్ వచ్చేసింది. నేను కావాలని చాప్ చేశాను, తక్కువ నూనెతో కుక్ చేద్దామని. సో మరి ఇందులో మనం పసుపు, చూడండి పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఇది మనము నాన్ వెజిటేరియన్ ఎందులో చేసినా అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేసుకుంటే మనకి ఫ్లేవర్ టేస్ట్ పెరుగుతుంది. ఇవన్నీ వేసి తర్వాత మనం ఈ చికెన్ ముక్కలు వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఇందులో మనం గరం మసాలా పొడి, కారపొడి, ధనియాల పొడి ఇవి వేసుకుంటాను. కావాలంటే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవచ్చు, మీ ఇష్టం. దీన్ని వేసి ఇలా కలిపేసి ఇందులో పెరుగు, 1.5 కప్పు పెరుగు మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద ఏదైతే అంటుకుందో అదంతా కరిగిపోయి మనకి ఈ మసాలాలోకి వచ్చేస్తుంది. ఏంటి, ఉప్పు వేసామా? వేయలేదు. ఉప్పు ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం, కానీ ఈ చికెన్ కూడా సరిపడా వేసుకోవాలి అంటే మరి కొంచెం ఉప్పు ఇలా చక్కగా కలవనివ్వండి. ఆ చికెన్లో నుంచి కూడా బోల్డ్ తేమ బయటకు వస్తుంది. కింద భాగం ఇప్పుడు మన రైస్ ఏమవుతుందో కూడా ఇక్కడ చూద్దాం. ఈ రైస్ని ఒక్కసారి కలిపేసుకోండి. ఈ చికెన్ ఉడికేటప్పుడు మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేస్తే ఆ స్టీమ్ అంతా లోపల ఉంటుంది. స్లో మంటలో కుక్ చేయండి. అసలైన సిసలైన ఫ్లేవర్. ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయ వేయలేదు, పుదీనా వేయలేదు, కొత్తిమీర వేయలేదు. కావాలంటే కరివేపాకు కూడా మీరు ఇందులో వేసేసి పేస్ట్ చేసుకోవచ్చు. మంచి గ్రీన్ పేస్ట్ రెడీ ఉంది కదా. ఇది ఆ రైస్ వేసిన తర్వాత పైన వేసుకుందాం. ఆ ఫ్లేవరు మనకి చక్కగా ఆ కింద కూడా చక్కగా వస్తుంది. చికెన్లో ఫ్లేవర్ ఏంటంటే మన పెరుగు, మన మసాలాలు, ఆ మంచి ఫ్లేవర్. పైన కొంచెం చిట్టి ముత్యాలు, దాన్ని మరింత అధికం చేయడం కోసం ఇలా
మనకి కింద కొంచెం ఎల్లోయిష్ రెడ్డిష్ రైస్ వస్తుంది, మధ్యలో వైట్ రైస్ వస్తుంది, పైన గ్రీన్ రైస్ వస్తుంది. ఇలా 3 రకాల రంగులు కూడా చూడడానికి బాగుంటుంది. తినేటప్పుడు మన చికెన్ ఇటు పక్కన కుక్ అవుతుంది, ఇటు పక్కన మన చిట్టి ముత్యాలు. ఇప్పుడు చికెన్ ఎక్కువ కుక్ అవ్వలేదు, ఇది ఓన్లీ హాఫే కుక్ అయింది. రైస్ వేసిన తర్వాత మిగతా హాఫ్ కుక్ అవుతుంది. ఇందులో ఈ చికెన్కి కావాల్సిన తేమ పర్ఫెక్ట్గా ఉంది. ఈ రైస్ కుక్కర్లో కూడా ఈ రైస్కి కావాల్సిన తేమ ఉంది. మనకి తేమ తక్కువైంది అనుకోండి, రైస్ గట్టిగా అయిపోతుంది, లేకపోతే చికెన్ ముక్కలు గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా నేను తేమని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పైన మన చిట్టి ముత్యాల రైస్ని ఈ విధంగా వేసేసుకుందాం. మనకి ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. చూడండి, ఇప్పుడు మనం రైస్ని ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ రైసు సరిపడా తేమ ఉండాలి. కింద చికెన్లో ఉన్న తేమ ఈ చికెన్కే సరిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లో తయారు చేసుకున్న ఏం పేస్ట్ ఇది, పుదీనా, కొత్తిమీర, మనకి పచ్చిమిరపకాయలు ఇవి వేసుకున్నాను. స్లైట్గా ఇలా ఆ పేస్ట్ వేయండి. ఇప్పుడు మంచిగా పైన ఆ గ్రీన్ కలర్, అంతేకాకుండా ఫుల్ ఫ్లేవర్ మనకు వచ్చేస్తుంది. పేస్ట్ని దీంట్లో ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. మీకు లోపలేమో మనకి ఆ ఎల్లో కలరు, ఆ పసుపు నుంచి, కారం నుంచి ఈ పుదీనా వేయగానే ఒక అద్భుతమైన టేస్ట్ వచ్చేసింది. నా కోడిగుడ్లు లాస్ట్లో పైన పెట్టేసుకుందాం. మొత్తం 6 కోడిగుడ్లు నాకు సరిపడా ఉండాలి కదా, పర్ఫెక్ట్ పెట్టేసి తర్వాత నాకు నెయ్యి, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ ఎంత టేస్టీగా ఉండాలి దీనిపైనుంచి, అందుకే నూనె తక్కువ వేసాను, పైన నెయ్యి కొంచెం వేసాను. మూత పెట్టండి. మూత పెట్టి మనం దీనిపైన మన ఇలా వెయిట్ పెట్టేయండి. అంతే, ఒక 5 నిమిషాలు స్లో మంటలో కుక్ చేయండి. దాంట్లో ఉన్న ఆ తేమలోనే పర్ఫెక్ట్గా కుక్ కావాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి మరో 5 నిమిషాలు ఆగాను, అప్పుడు సెటిల్ అవుతుంది. సో మన ఈ పైన వెయిట్ తీసేయండి. వేడి వేడిగా ఉంది. మూత తీద్దాం. చూడండి, ఇందులో మనకి కింద భాగంలో రెడ్ కలర్ మనకి అవన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు రైస్, ఇది చిట్టి ముత్యాల రైస్, కొంచెం పెద్ద రవ్వలా ఉంటుంది, కానీ తింటే అసలు దాని మజానే వేరు. సైడ్లో నుంచి ఇలా తీసుకుంటే మనకి ఆ చికెన్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. చికెన్ ముక్కలు గుడ్డు, ఇంకా చికెన్ ముక్కలు. చికెన్ ముక్క చూడండి, ఇంకా సాఫ్ట్గా ఎలా కొంచెం పింక్గా ఉంది, అయినా లోపల దాకా పర్ఫెక్ట్ కుక్. ఇంత దమ్ స్టైల్లో పెట్టి కుక్ చేసామనుకోండి, మనకి పైన కోడిగుడ్డు. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మన బిర్యానీ రెడీ. చికెన్ లోపల దాకా చాలా సాఫ్ట్గా, టెండర్గా కుక్ అయిపోతుంది. ఇలా అంటే మనకి ఆ మీట్ వచ్చేయాలి బోన్ నుంచి. ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా మనకి ఆ కలరు, అందులో అందం, మీరు ఇలా బిర్యానీ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఆ రైస్ నోట్లో కరిగిపోతూ సువాసన అద్భుతంగా ఉంది. బోనాల పండగ స్పెషల్ చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ. ఇది తయారు చేయడానికి ముందుగా చిట్టి ముత్యాలని సోక్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. రైస్ కుక్కర్ లో 1 కప్పుకి 2 కప్పుల చప్పున నీళ్లు తీసుకొని దాంట్లో ఈ చిట్టి ముత్యాలు నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి కొంచెం నూనె, హోల్ గరం మసాలా, ఉప్పు కూడా వేసి రైస్ కుక్కర్ ని ఆన్ చేయండి. దాన్ని మధ్యలో 1-2 సార్లు కలిపి రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. హాండీలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ కూడా వేసి కొంచెం వేగిన తర్వాత గరం మసాలా, కారపొడి, ధనియాల పొడి, అలాగే దాంట్లో పెరుగు, కొంచెం ఉప్పు కూడా వేసి చికెన్ ని కుక్ చేసుకోండి. మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే చికెన్ సగం కుక్ అవుతుందో దానిపైన మనం కుక్ చేసుకున్న రైస్ ని చూపించిన విధంగా వేసి, అలాగే దానిపైన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేయండి. దీన్ని మరో 5 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిపైన మీరు కావాలంటే చక్కగా కోడిగుడ్లని కూడా పెట్టుకొని నెయ్యి వేసి 5 నిమిషాల పాటు దమ్లో కుక్ చేసుకోండి. తర్వాత మరో 5 నిమిషాలు స్టవ్ కట్టేసిన తర్వాత కూడా అట్టి పెట్టి తర్వాత వేడి వేడిగా రైతాతో వడ్డించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.